ప్రైవేటు విషయం, రహస్యం. ప్రతి వ్యక్తికి సొంత విషయాలు అంటుంటాయి. తన ప్రైవేటు విషయాలు, తన వ్యక్తిగత విషయాలు అంటాం. వ్యక్తిగత గోప్యత అనేది ఆధునిక విలువల్లో ఒక విలువ, ముఖ్యమైన విలువ. నా పర్సు నా ప్రైవేటు విషయం, నా డైరీ నా ప్రైవేటు విషయం, నా రూమ్ నా ప్రైవేటు విషయం, కాంపౌండ్ లోపల నా ఇల్లు నా కుటుంబం యొక్క ప్రైవేటు విషయం, నా సెల్ ఫోన్లో ఉన్న డేటా నా ప్రైవేటు విషయం. ఇవి ప్రైవేటు విషయాలంటే ఎవరికి ఇబ్బంది లేకుండా తను ఒక వ్యక్తిగా తన ఏకాంతంలో ఉన్నప్పుడు కానీ తన ప్రైవేటు పరిసరాల్లో ఎట్లా ప్రవర్తిస్తాడు అనేది ఎవరి సమస్య కాదు. అది ఆఖరికి సుప్రీంకోర్టు పెళ్ళైన వాళ్ళలో కూడా భార్య భర్త మరో సంబంధం పెట్టుకుంటే దాన్ని నేరం కింద పరిగణించకుండా ప్రైవేటు విషయమని కొట్టేసింది. అది సరైనదా కాదా చర్చని పెట్టడంలా. ప్రైవేటు విషయాలంటే అవి ప్రతి మనిషికి ఇతరుల ప్రైవేటు విషయాలు తెలుసుకోవాలని మహా ఆసక్తి ఉంటుంది. అందుకే బిగ్ బాస్ సక్సెస్ అయ్యేది. ఆ రూమ్లో పడిన వాళ్ళు ఏం చేస్తారో రికార్డ్ అవుతుంది కాబట్టి అది ప్రైవేట్ విషయం, బయటికి తెలుస్తుంది. టీ కావాలి, కాసేపు టీ కావాలి, అరుస్తావే ఏ టీ కావాలి. నేను నిన్న కూడా తాగలేదు. నాన్న అరుస్తున్నాడు నాన్న. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది జనానికి. రహస్యం అంటే ఏంది? అన్ని ప్రైవేటు విషయాలు రహస్యాలు కాదు. రహస్యం అనగానే ఇందులో ఉన్నటువంటి అంశం ఎవరికొరికి ఇబ్బంది కలిగించే విషయం ఉంటుంది. ఆ సమస్య ఉన్నోడికి కానీ పక్క వాళ్ళకి కానీ. ప్రైవేటు విషయంలో అది ఉండదు. అది చిన్న తేడా రెంటికి. ఇతరుల రహస్యాలు తెలుసుకోవాలన్నా కూడా మహా ఆసక్తి జనానికి. అందువల్ల రహస్యం అనేది ప్రైవేటు విషయాలు అనేవి చాలా వేగంగా ప్రచారం జరుగుతాయి. సత్యం చెప్పుల్లో కాలు పెట్టే లోపల అసత్యం ప్రపంచమంతా తిరిగి వస్తున్న సామెత అందుకే పుట్టింది. మనకు తెలిసిన ఒక రహస్యాన్ని లేదా ప్రైవేటు విషయాన్ని మనకు అత్యంత క్లోజ్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి చాలా రహస్యం ఎవరికి చెప్పగానే చెప్తాం. అతను తనకున్న ఇంకో క్లోజ్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి అతనికి చాలా రహస్యం ఎవరికి చెప్పగానే చెప్తాడు. యథాలాభంగా చెప్తే ఎక్కువ ప్రచారం జరగదేమో కానీ చాలా రహస్యం ఎవరికి చెప్పుకోకనంటే చాలా వేగంగా ప్రయాణం చేస్తుంది. కొద్ది రోజుల్లో తిరిగి మళ్ళీ నీ దగ్గరికే వస్తుంది. నువ్వు చెప్పిన దానికి ఇప్పుడు నీ దగ్గరికి తిరిగి వచ్చిన దానికి పోలికే ఉండదు. ఇట్లా జనానికి చాలా ఆసక్తి అనేది ఉంటుంది. ఇట్లాంటి ఆసక్తి ఉండటానికి మూల కారణం హోమోసెపియాన్స్ అనబడే మానవ జాతి యొక్క ఎదుగుదలలోనుంది. హోమోసెపియాన్స్కి గాసిప్స్ అంటే సొల్లు కబుర్లు అంటే ఇష్టం. మనకంటే ముందున్న క్రొమాగ్నన్, నియాండర్తల్, హోమో ఎరెక్టస్, హోమో డెనిసోనియన్స్ వీళ్ళకంటే హోమోసెపియాన్స్కి అంటే తెలివిగల జీవులు సొల్లు కబుర్లు చాలా ఇష్టం. మనం అందుకనే వాట్సప్, ఫేస్బుక్, ట్విట్టర్ వీటిల్లో ఇట్లా వినడానికి మహా ఇంట్రెస్ట్ ఉంటుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఒక సబ్జెక్టు. ఎవడు దాన్ని పరిష్కరించలేడు, ఎవడికి పెద్ద ఆసక్తి ఉన్న సబ్జెక్టు కానీ ఆసక్తి చూపిస్తారు. 4 రోజులు ఆ కథ నడిచినాక ఇంకో సబ్జెక్ట్ వస్తుంది, మళ్ళీ దాని మీద వైరల్ అవుతూ ఉంటుంది. వీటన్నిటిని కానీ ప్రభుత్వాలు రద్దు చేస్తే తెల్లరగా గవర్నమెంట్లు పడదొస్తారు. అంతగా జీవితంలో భాగమైపోయినవి.